ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ నమ. నిన్న మనం 3 అడుగుల నేలను బలిచక్రవర్తి ఇవ్వడానికి నీళ్లు ధారపోస్తుంటే శుక్రాచార్యుల వారు అడ్డంగా ఉండడం, తన దగ్గర ఉన్న దర్భతోటి శుక్రాచార్యుల వారి కంట్లో గుచ్చుకునేటట్లుగా వామనమూర్తి అలా గుచ్చడం, దాంతో ఆయనకి కన్ను కనపడకుండా అవడం అంతవరకు అయ్యింది. ఇక 3 అడుగుల నేల దానం ఇస్తున్నానని ఆయన నీరు విడిచిపెట్టేశారు. నీరు విడిచిపెట్టేసిన తర్వాత వామనమూర్తి సంతోషించి 3 అడుగులు ఇచ్చావు కదా, నేను కొలుచుకుంటాను అంటే కొలుచుకోమని అన్నాడు. పొట్టి పిల్లవాడుగా ఉన్నవాడు ఒక్కసారిగా పెరిగిపోవడం మొదలుపెట్టాడు. పోతన గారికి శారద ఆవహించి పద్యాలు అలా పడ్డాయా అన్నట్టుగా రాశారండి ఆయన. ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభోవీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువినిపైనంతై మహార్వాటిపైనంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై అన్నారు పోతన గారు. అసలు మనం ఈ సినిమా పాటలు అవి ఏవో పాడేసరికి పిల్లలు సంబరపడిపోతూ ఉంటాం, కానీ రోజు ఇదే చెప్తున్నాం అనుకోండి, మనం చదువుకుంటూ లేకపోతే రికార్డ్ చేసేసి పెట్టుకుని ఇలాగుంటే ఇంతింతై వటుడింతై ఐ తై అని వస్తుంది కదా అని వాళ్ళు అలా అయినా సంబరపడి అదొక ఇదిగా బాగుందని చెప్పేసినా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకే రాకపోతే ఇంక మనం పిల్లలకి ఏం చెప్తామండి, చెప్పలేం కదా. ఇటువంటి భాగవతంలో ఉన్నటువంటి పద్యాలన్నీ కూడా కొన్ని కొన్ని ఉంటాయి. అంటే మా వయసులో నాకైతే చిన్నప్పుడు తెలుగులో ఉండేవి ఆ పద్యాలకి నానార్థాలని అలంకారాలని అలాంటివేవో ఉండేవి. అవన్నీ వచ్చిన మీదట అప్పట్లో నేర్చుకున్న పద్యాలన్నీ కూడా ఇప్పటికీ కంఠస్థ వచ్చినట్టుగా వస్తూ ఉంటాయి. అవి కొన్ని కొన్ని భాగవతంలోవి, రామాయణంలోవి, సుందరాకాండలోవి ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. అయితే ఇప్పుడు అసలు తెలుగులో అక్షరాలే కొన్ని తీసేశారు, కొన్ని కొన్ని అక్షరాలు కూడా అక్కర్లేదు, రాయక్కర్లేదంటూ తగ్గించేశారు. కాబట్టి ఇటువంటి పద్యాలు కనుక మన పిల్లలు మన చేయి దాటిపోయారు అంటే మన కనీసం మన మనవలకి మనవరాళ్ళకి నేర్పించామనుకోండి, చక్కగా బాగుంటుంది. వాళ్ళని కూర్చోబెట్టి అక్కర్లేదు, మనం 2 రోజులు అలా పాడుకుంటూ ఉన్నాం అనుకోండి, వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వచ్చి తర్వాత ఏంటి నానమ్మనో తర్వాత ఏంటి అమ్మమ్మనో అడగడానికి వాళ్ళకి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి పోతన గారు అంత అందంగా రాశారు ఈ పద్యం. ఎన్ని లోకాలు దాటిపోయాడో చెబుతున్నారు ఆయన. పెరిగి వెళుతుంటే సూర్యమండలం, చంద్రమండలం, నక్షత్రమండలం, పైన ఉన్న బ్రహ్మలోకం అన్నీ దాటి వెళ్ళిపోయాడు. కదలని దానిని ఒకదానిని ప్రమాణంగా పెట్టుకుని పెరిగిపోతున్న వామనమూర్తి ఎదిగిపోతున్నాడో మనకి ఇందులో పోతన గారు చూపించారు. సూర్యబింబం గుండ్రంగా ఉంటుందండి. ఆ బింబం పైన ఉందిట. అప్పుడు వామనమూర్తి కింద ఉన్నట్ట. పెరిగిపోవడం మొదలు పెడితే రవిబింబం ఛత్రమై అంటే గొడుగై ముందు గొడుగులా గుండ్రంగా కనబడిందిట. అంటే తల పైన ఉందన్నమాట. ఆయన ఇంకా దాటిపోయారు. శిరోరత్నమై అంటే తల మీద పెట్టుకున్న మణిలా కనబడిందిట. ఇంకా పెరిగిపోతే శ్రవణాలంకృతి అయి చెవికి పెట్టుకున్న ఆభరణంలా అయిపోయిందిటది. ఊహించుకోండి ఆ రవిబింబం ఎలా మారిపోతుందో. ఆయన ఇంకా పెరిగిపోయాడు. గళాభరణమై కంఠంలోని హారంలా అయిపోయిందిట. చెవి దగ్గర నుంచి కంఠం దాకా వచ్చింది. సూర్యుడు కిందకి వస్తుంటే ఆయన పైకి వెళ్ళిపోతున్నారు. సౌవర్ణ కేయూరమై మోచేతికి పెట్టుకునే కేయూరంలా అయిపోయిందిట. చవిమత్ కంకణమై ముంజేతికి పెట్టుకున్న కంకణం అంటే ఎంతవరకు వచ్చేసాడు ఆయన, ఎంత దాటిపోయాడు సూర్యుడిని. ముంచేతికి పెట్టుకునే కంకణం అంటే ముంచెయ్యి అంటే మనం బాచి పెట్టుకునే చోట. కటిస్థలిను దంచత్ గంటయ్యి నడుముకి పెట్టుకున్న వడ్నాడపు గంట అయిపోయిందిట. నూపుర ప్రవరంబై కాలికి పెట్టుకున్న అందె అయిపోయిందిట. పదపీఠమై పాదం కింద పీఠం అయిపోయిందిట. ఎక్కడ తల మీద ఉండే గొడుగులాగుంది, ఎక్కడ పాదం కింద పీఠం అయిపోయింది. ఆకాశంలో ఉండవలసిన సూర్యుడు పాదాల దగ్గరికి వచ్చేసాడనమాట. ఒక పాదం కింద పెడితే పాదం కింద ఉన్న భూమి ఆ పాదానికి అంటుకున్న బురద ముద్దలా ఉందిట. ఒక పాదం పైకెత్తితే అది పద్మంలాగా, ఆకాశం దాని మీద వాలిన తుమ్మిదిలాగా అయిపోయిందిట. ఉలగళంద పెరుమాళ్ళు అని ఇప్పటికీ కాంచీపురంలో ఉంటారు. తల ఎత్తి చూడాల్సి వస్తుంది ఆయన. ఎవరైనా చూసే ఉంటారేమో అది. అలాగే మనం మొన్న ధనుర్మాసంలో తిరుప్పావేలో చెప్పుకున్నాం కదండి, పెరిగిపోయిన వామనమూర్తి గురించి కూడా ఒక పాసురంలో పాడుకున్నాం, మనం చెప్పుకున్నాం. అలా పెరిగిపోయిన వామనమూర్తి పాదం ఆకాశాన్ని కొలవడానికి వెడుతుంటే చూసి అన్ని లోకాల వాళ్ళు బయటికి వచ్చి శ్రీ మహావిష్ణువు ఎలా పెరిగిపోతున్నారో అని ఆయన వ్యాపకత్వం చూసి పొంగిపోతుంటే
సమాధి నిష్టలో ఉన్న బ్రహ్మగారు ఉలిక్కిపడి ఏమిటి దూర్తత్వం అల్లరి అని అడిగితే, మీ నాన్నగారి పాదం వస్తుంది వచ్చి చూడమని అన్నారట. నాన్నగారి పాదం వస్తే నాన్నగారు వచ్చినట్లే కదండి. అప్పుడు కొడుకు ఏం చెయ్యాలి? గబగబా నీళ్లు పట్టుకెళ్ళి కాళ్ళు కడగాలి. తండ్రిగారి పాదమా అని కమండలం పట్టుకుని బయటకు వచ్చి చూస్తే శ్రీ మహావిష్ణువు పాదం పైకి వస్తోందిట. ఆయన నాభి కనబడిందిట. తన పుట్టిల్లిద పొమ్మటుంచున్న నజుడం దన్నాభి పంకేరుహం అంటూ ఆయన రాశారు భాగవతంలో. మా నాన్నగారి పాదం నేను కరగవద్దా అని ఎడం చేత్తో కమండలం పట్టుకుని నీళ్లు పోసి ఆ పాదాన్ని కడిగారట. అప్పుడు ఆ పాదోదకం ఆకాశంలో ఆకాశగంగగా ప్రవహించిందిట. 2 అడుగులతో పైకి కిందకి కొలిచేసి 3వ అడుగు ఎక్కడ పెట్టను అని అడిగాడు. బలిచక్రవర్తి, నా నోటి వెంట అబద్ధం రాదు. 3 అడుగులు ఇస్తానని అన్నాను, ఇస్తాను. 1 అడుగు భూమి, 1 అడుగు ఆకాశం కొలిచావు అని ఆయన న్యాయంగా మాట్లాడాడండి. 3వ అడుగు నా తల మీద పెట్టమని అన్నాడు. వెంటనే వరుణపాశాలతో బంధించి వేశాడు. రాక్షసులందరూ శ్రీ మహావిష్ణువు మోసం చేసి రాజ్యాన్ని ఆక్రమించాడు అని మీద పడ్డారు. ఆయన జోలికి వెళ్ళకండి. మహానుభావుడు ఇచ్చినవాడు ఆయనే, పుచ్చుకున్నవాడు ఆయనే. కాలం కలిసి రాలేదు, వ్యతిరేకమైంది అన్నారు బలిచక్రవర్తి. ఇక్కడ ఎంత సరిగ్గా మాట్లాడారో చూడండి. రాక్షస వంశంలో పుట్టినప్పటికీ ఇచ్చినవాడు ఆయనే, పుచ్చుకున్నవాడు ఆయనే. అంతే కదండి. మనకి ఇస్తున్నది ఎవరండి? భగవంతుడే. పుచ్చుకుంటున్నది ఆయనే. మనం ఏదో ఓ ఉద్యోగం చేసాం, కొంత డబ్బు సంపాదించామంటే ఆ ఉద్యోగం రావడానికి కారణం ఆయనే. అక్కడ శ్రమ పడితేనే ఇస్తున్నారు. నేను శ్రమ పడ్డాను కాబట్టి భగవంతుడేమి ఇచ్చాడు అనుకుంటే అది దూర్తత్వం అవుతుంది. కాబట్టి ఆ ఇచ్చినవాడు మళ్ళీ ఏ గుడికో గోపురానికో వెళ్ళామనుకోండి, ఓ కొబ్బరికాయ కొట్టో కొన్ని అరటిపళ్ళు ఇచ్చో, లేకపోతే అక్కడున్న బీదవాళ్ళకి ఏదో రూపాయో హుండీలో 100 రూపాయలో వేసుకుంటూ ఉంటాం అనుకోండి, ఆయన ఇచ్చిన డబ్బు ఆయనకే ఇస్తున్నాం. ఆయన ఇచ్చిన పువ్వులు ఆయనకే పూజ చేస్తున్నాం. ఆయన ఇచ్చిన పళ్ళు ఆయనకే నైవేద్యం పెడుతున్నాం. కాబట్టి ఇచ్చేవాడు ఆయనే, పుచ్చుకున్నవాడు ఆయనే. మనకి కాలం కలిసి రాకపోతే వ్యతిరేకం అవుతుంది అన్నట్ట. దాంతో రాక్షసులందరూ పారిపోయారు. వరుణపాశాలతో కట్టి నిలబడితే వింధ్యావళి ఏడ్చేసిందిట. మా ఆయన చేసిన తప్పు ఏమిటి? నువ్వు విష్ణువు అని తెలిసి కూడా ఇచ్చేశాడు. అందుకు ప్రతిఫలంగా వరుణపాశాలతో కట్టారు అన్నిదిట. అనేసరికి ప్రహ్లాదుడు గబగబా వచ్చేటండి. వచ్చి ఇంద్రపదవిని పొందినప్పుడు మనవడి మెడలో 100 కమలాల మాల వేశాడు. అప్పటి వరకు అన్నీ పోయినా ఏడవని బలిచక్రవర్తి ఏడ్చేశాడు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఐశ్వర్యం పోయిందని ఏడవడం లేదు. మహాభాగవతుడైన మా తాతగారు నడిచి వస్తుంటే ఆయన కాళ్ళ మీద పడడానికి వేలు లేకుండా నన్ను కట్టేశారు, నమస్కరించలేకపోతున్నానని ఏడుస్తూ అన్నట్ట. అది ధర్మం అంటేనండి. ఒక తాతగారికి దండం పెట్టలేకపోతున్నాను అని బాధపడిన మనవడు, అసలు తండ్రికి దండం పెట్టని కొడుకులే ఉన్న ఈ కాలంలో అటువంటి వాళ్ళు ఉంటారని అనుకోవడం మన పిచ్చి. అంతే కదండి. తండ్రి ఆఫీస్ నుంచి వచ్చాడు, లేకపోతే బయటికి వెళ్ళి వచ్చాడు, ఒక కూరల సంచితోటి వచ్చాడు. కొడుకు ఏం చేయాలి? భార్య లోపల ఏదో పనిలో ఉందనుకోండి, కొడుకు ఏం చేయాలి? గబగబా తండ్రికి ఎదురు వెళ్ళి ఆ కూరల సంచి తీసుకుని వచ్చి ఆయన లోపలికి కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చిన తర్వాత కాస్త మంచినీళ్ళు ఏవో పట్టుకుని పెడితే కూతురైనా కొడుకైనా ఆ తండ్రికి వాళ్ళని కని పెంచినందుకు ఆ ఫలితాన్ని అనుభవిస్తాడు ఆయన. అంతేగాని తండ్రి వస్తున్నాడు, కూరలు తీసుకొచ్చే డ్యూటీ తండ్రిదే, రైతు బజార్కి ఎడతాడు, తెచ్చుకుంటాడు, మనలాగా పెద్ద బజార్లో కొనడు అనుకున్నాం అనుకోండి. అనుకుని ఆయన ఇంటికి వచ్చినా పాపం కూరల సంచి అక్కడ పెట్టి షర్టు ఫ్యాన్ కింద నిలబడి షర్టు విప్పుకొని మంచినీళ్ళు తాగేంత వరకు కూడా ఆయన పని ఆయనే చేసుకుంటుంటే, ఈ పిల్లవాడో పిల్లో టీవీ చూస్తూనో సెల్ ఫోన్లో ఆడుకుంటూనో, లేకపోతే ఇప్పుడు ల్యాప్టాప్లు పెట్టుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు, అది వర్క్ చేస్తున్నారా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నారా అన్నది కూడా తెలియకుండా చేస్తున్నటువంటి ఇటువంటి రోజుల్లో ఈ కథలు కనుక పిల్లలకి చెప్తే వాళ్ళు మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తాతగారికి నమస్కరించలేదని బాధపడ్డాడు. అంతేకాని ఇంత ఐశ్వర్యం పోయింది విష్ణువుకి ఇచ్చేశాను అన్న బాధ లేదు. ఆయన వచ్చి శ్రీ మహావిష్ణువుని, ఇంద్రపదవి ఎందుకు? అందులో ఉన్న దగ్గర నుండి అహంకారంతో చెవులు వినబడవు, కళ్ళు కనబడవు, భగవంతుడు కనబడడు, పదవి అధికారం ఉన్నాయని అహంకారం. అందుకని మంచి పని చేశావు. నీవు ఇచ్చిన ఇంద్రపదవి నువ్వే ఊడగొట్టావు. ఇప్పుడు నా మనవడు హాయిగా నిన్ను సేవించుకుంటాడు. అందరూ శ్రీ మహావిష్ణువు మోసం చేశాడు అంటుంటే ఈయన ఇలా అంటుంటున్నాడు. కాబట్టి అంటే ఆయనకి అసలు దేని మీద ఆసక్తి లేదు కదండి. మనం ప్రహ్లాదోపాఖ్యానంలో నరసింహావతారంలో తెలుసుకున్నాం కదా, అసలు భాగవతంలో కూడా ప్రహ్లాదోపాఖ్యానంలో తెలుసుకున్నాం. ఆయనకి ఎక్కడ
ఒక పదవి కానీ ఒక పేరు కానీ ఏమీ అక్కర్లేదు. ఆయన హరినామం వినబడుతూ ఉంటే చాలు, హరినామం అనుకుంటూ ఉంటే చాలు. కాబట్టి ఇప్పుడు ఆ ఇంద్ర పదవి ఆయనకి ఇచ్చేశారనుకోండి ఇంద్రుడికి, ఈయన సుఖంగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు అని ఆయన అన్నాడు. అందరూ కూడా ఏమంటున్నారు? శ్రీ మహావిష్ణువు మోసం చేసేశాడు అంటున్నారు. ఆయన నేను వాడిని పాడు చేయలేదు, మీరందరూ పాడు చేశానని అనుకుంటున్నారు. నేను ఎవరిని రక్షించాలనుకుంటున్నానో వారికి పెట్టే పెద్ద పరీక్ష, వాడివి అన్నీ నేను పుచ్చుకుందామని అనుకుంటాను. వాడు ప్రీతితో ఇచ్చేస్తాడో ఇవ్వడో చూస్తాను. ఇతను బలిచక్రవర్తి పరీక్షలో నెగ్గాడు. అతనిని నేను పాడు చేయడం ఏమిటి? నాకు డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, అందం ఉంది అనే సమస్తమైన అహంకారాలను పరిత్యజించి నేను ఆయన కింకరుడిని అని, నాకు దాసానుదాసుడిని అని బతుకుతున్న వాడిని రక్షించడం నా కోసం తప్ప వాడి కోసం కాదు. అంత పరమభక్తుడైన వాడిని రక్షించకపోతే నేను ఉన్నానని లోకం నమ్మదు. నేను ఉన్నానని నమ్మాలంటే నన్ను నమ్ముకున్న వాడిని రక్షించాలి. వాడిని రక్షిస్తున్నానని అనుకోవద్దు, నన్ను నేను రక్షించుకుంటున్నాను. అటువంటి వాడిని ఎందుకు రక్షించను అని విష్ణుమూర్తి అంటున్నాడు. ఇంద్రుడి రాజ్యం ఇంద్రునికి ఇస్తానని అదితికి మాట ఇచ్చాను కనుక పుచ్చుకున్నాను. యుద్ధం చేయలేదు, చంపలేదు. ప్రహ్లాదుని మనవడు బలిచక్రవర్తి, అతనిని నేనెందుకు చంపుతాను? ఈ రాజ్యం ఇంద్రునికి ఇచ్చేస్తున్నాను. సుతల లోకాన్ని బలిచక్రవర్తికి ఇస్తున్నాను. నా సుదర్శన చక్రం నిరంతరం ఆయన పక్కనే నిలబడి ఉంటుంది. 10 దిక్కుల నుండి ఆయన మీద ఆజ్ఞ ఉండదు. ఎవరైనా ఆయనకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే నా చక్రం వాళ్ళని సంహరిస్తుంది. సావర్ణి మనువు వచ్చే వేళకు నేనే అతనిని ఇంద్రపదవిలో కూర్చోబెడతాను. తదనంతరం చూడడానికి కూడా సాధ్యం కాని వైకుంఠానికి రప్పించి మోక్ష పదవినిచ్చి నాలో ఐక్యం చేసుకుంటాను. అంత గొప్ప పదవిని ఇవ్వాలనుకున్నాను తప్ప మోసం చెయ్యాలనుకోలేదని చెప్పి సుతల లోకాలకి వెళ్ళమని చెప్పాడు. అది శ్రీ మహావిష్ణువు భగవంతుడు మనకి చేసేటటువంటి మేలు. అన్నీ ఆయనవే, అన్నీ ఆయనకే మనస్ఫూర్తిగా ఇస్తున్నాను అనుకుని మనం ఒక అరటిపండు తొక్క ఒలిచి పెట్టినా సరిపోతుందండి. అంత సంతృప్తి పడిపోతాడు. ఆయనకి ఏమీ పెట్టాలని కూడా లేదు. మన మనస్సునే మనం ఒక పుష్పంగా చేసి ఆయన ముందు సమర్పించేసుకుంటే మనం ఏదో ఒక చిన్న కోరిక కోరుకుంటే దానికి 10 రెట్లు ఆయన ఇస్తాడు. అందుకనే భగవంతుడిని నమ్మిన వాళ్ళు ఎవ్వరూ కూడా పాడైపోరు. అలాగే భగవంతుడి పేరు చెప్పుకుని ఆయన వల్ల కొన్ని అవుతున్నాయి అనుకుంటూ మోసం చేసి, ప్రజలను మోసం చేసేసి, వాళ్ళకేవో తాయెత్తులు విభూతులు ఇచ్చేసి అటువంటివి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళని వెంటనే ప్రభుత్వం పట్టుకుంటోంది. వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు. అది భగవంతుడు కొంతవరకు సహిస్తాడు. కొన్ని తప్పులు చేసేంతవరకు కూడా చూస్తూ ఉంటాడు. చూడండి, శిశుపాలుడికి 100 తప్పులు ఎలాగ చేసేంతవరకు ఆగాడో అలాగ చేస్తాడు. ఆ పాపం కుండ ఉంటుంది కదండి, అది నిండాలి. నిండిన తర్వాత ఆయనే చూసుకుంటాడు. ఏ రకంగా చేస్తే వాడు మళ్ళీ మామూలు దారిలోకి వస్తాడు అన్నది ఆయనకి తెలుసు. కాబట్టి ఆ రకంగా వాళ్ళని మలిచేసుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఇంద్రుడికి ఇంద్రుడి పదవి ఇవ్వాలని చెప్పి బలిచక్రవర్తి దగ్గర ఇవన్నీ తీసుకున్నాను తప్పితే నా కోసం కాదు. మరి ఇంద్రుడిని ఎందుకు రక్షించాడు? అతను తన భక్తుడు. కాబట్టి ఇంద్రుడు కోరినటువంటి కోరిక తీర్చాలి. అదితి అడిగింది కదండి, అదితికి కుమారుడుగా వచ్చాడు కదండి, అందుకనే. కాబట్టి ఒక రకంగా తల్లి కడుపులో పుట్టి పూర్వజన్మలో ఇచ్చిన వరం కోసమని ఆమె కడుపులో పుట్టాడు. ఇంద్రుడి పదవి ఇంద్రుడికి ఇచ్చేశాడు. బలిచక్రవర్తికి మోక్షాన్ని ఇచ్చాడు. ప్రహ్లాదుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అతను ఏమీ బాధపడకుండా సంతోషంగా ఉండేటట్టుగా చేయగలిగాడు. ఇంతమందిని ఇంతలాగా సంతోషపెట్టడానికి వామన అవతారాన్ని ఇచ్చుకుని ఎవరి సంపదలు వాళ్ళకి ఇచ్చి ఎవరికి ఏ అర్హత ఉందో అది ఇచ్చేశాడు. అయితే ఈ వామనావతారంలో పరమేశ్వరుడు స్వీకరించిన అవతారాలలో ఒక ప్రధానమైన అవతారం వామనావతారం అని చెప్పుకున్నాం కదండి. కశ్యప ప్రజాపతి కుమారుడుగా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఇటువంటి ఇటువంటి బలిచక్రవర్తికి మోక్షాన్నిస్తూ ఇంద్రుణ్ణి మళ్ళీ ఇంద్ర పదవిలోకి తీసుకువచ్చి ఇంద్రుడికి తమ్ముడుగా ఉన్నాడు. అంతే కదండి. ఈ అవతారంలో ఆయన ఇంద్రుడికి తమ్ముడుగా ఉండి ఉపేంద్రుడిగా ఉండిపోయాడు. కాబట్టి వామనమూర్తి అయిన శ్రీ మహావిష్ణువు కథని, అద్భుతమైన చారిత్రాన్ని, ఆయన దయని, ఆయన దానం పుచ్చుకున్న ఘట్టాన్ని, ఇంద్రునికి రాజ్యం ఇచ్చిన ఘట్టాన్ని
ఉపేంద్రుడు అని పేరు పెట్టుకున్న తమ్ముళ్ళు ఉంటే అన్నలు ఎందుకు ఐశ్వర్యులు కారు అని అంటూ ఉంటారు కదా. అందుకని అటువంటి బలిచక్రవర్తి విశేషాన్ని, వామనమూర్తి వైభవాన్ని చెవులు ఒగ్గి భక్తి తత్పరతతో వినేవారందరికీ, చెప్పిన వారందరికీ వామనమూర్తి యొక్క విశేషమైన అనుగ్రహం కలిగి, విశేషమైన ఐశ్వర్యం సంపత్తి కలిగి, వారికి వచ్చే భంగపాటు తొలగిపోయి మోక్షానికి అధికారిగా వామనమూర్తి నిర్ణయించబడ్డారు కనుక అంత్యంలో వారు మోక్షాన్ని పొందుతారని ఫలశ్రుతిని వామనమూర్తి ఘట్టానికి చెప్పారు. అంత గొప్ప ఆఖ్యానం వామనమూర్తి ఆఖ్యానం. కాబట్టి మనం అందరం చక్కగా విన్నాం. కాబట్టి కుదిరిన వాళ్ళు ఈ 4 రోజులు చెప్పిన వామనమూర్తి అవతారాన్ని, ఏ అవతారాన్నైనా సరే ఒకరోజు ఎప్పుడైనా, అంటే కనీసం మీకు 25 నిమిషాలు వస్తే 3 రోజులు 4 రోజులు పడుతుంది ఒక్కొక్క అవతారం గురించి చెప్పుకోవడానికి. మీకు ఎప్పుడు కుదురుతుందో చూసుకుని ఒక గంట కాస్త ఈ అవతారం గురించి చెప్పిన విషయాలు వినడానికి పెట్టుకున్నారనుకోండి, ఏ సాయంత్రం వేళో లేకపోతే పొద్దున్నే పూజ అయిపోయిన తర్వాత ఏదో ఒకటి మధ్యలో అంతరాయం లేకుండా కంటిన్యూగా కనుక విని, ఏ అవతారం చూడండి, నరసింహ అవతారానికి అది విని ఆ ప్రహ్లాదోపాడి జననం, అతను నరసింహావతారం ఎత్తడం, ఇవన్నీ కూడా మనం విని ఆ రోజు కాస్త పానకం ఆయనకి నైవేద్యం పెట్టుకుని మనసులోనే నరసింహుడు, మన ఇంట్లో ఫోటోలు అవి ఉండవు, ఒకవేళ ఉన్నవాళ్ళు ఉంటే అది మరీ మంచిది. వాళ్ళు కాస్త పానకం నైవేద్యం పెట్టుకుని, అందులో ఏం చెప్పారండి, గుండె జబ్బు వస్తుందన్న వాళ్ళకి కూడా వచ్చేసింది, ఇంకా ఆపరేషన్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా తగ్గిపోయినటువంటి ఘటనలు మనం చదివాం. కాబట్టి అంత ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆ జబ్బునే, గుండె జబ్బునే పోగొట్టాడంటే చిన్న చిన్న జబ్బులు, నడుము పోట్లు, మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు ఉన్న వాళ్ళందరూ కూడా అలా చదువుకుని, అది విని, చదువుకోక్కర్లే, విని ఆ కరావలంబం, లక్ష్మీ నరసింహ కరావలంబం కనుక చదువుకుని చక్కగా, పోనీ లేదా విని శ్రద్ధగా వినండి, ఏదో పని పెట్టుకుని మనసెటో పెట్టుకుని చెవులొక్కటే ఈ వినేదాని మీద పెట్టుకోకుండా చక్కగా విన్నారనుకోండి. అలాగే వామనావతారం, అది కూడా ఎంత భక్తితోటి వింటే అంత మోక్షానికి మంచిది. మనం అందరం కోరుకునేది ఆఖరిలో మోక్షాన్నే కోరుకోవాలి. వచ్చే జన్మంటూ ఉంటే నీకు బిడ్డగా పుడతాను, నేను జమీందారుగా పుట్టాలి అనుకుని కోరుకోవడం తప్పు. కాబట్టి మోక్షాన్ని అడిగాము అంటే భగవంతుడి కథలు, భగవంతుడి లీలలు అన్నీ వినాలి, చదువుకోవాలి, వీలైనంత మట్టికి ఆయన చెప్పినట్టుగా ధర్మంగా నడుచుకోవాలి. కాబట్టి ఇవన్నీ వినగలిగితే మీరు కూడా ఒక రోజు కూర్చుని చక్కగా, లేదు ఒక 3 రోజులు వింటాను కొంచెం నిష్టగా అనుకుని చేసుకున్నట్టయితే ఇందులో చెప్పినటువంటి ఫలితాలను మనం అందరం కూడా తప్పకుండా పొందగలుగుతాం. కాబట్టి ఈ రోజుతోటి వామనావతారం అయిపోయింది. రేపటి నుంచి 5 అవతారాలు అప్పుడే అయిపోయాయి. 6వ అవతారం అయినటువంటి పరశురామావతారం గురించి చెప్పుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ నమః.